జై శ్రీరామ్. నమస్కారం అందరికీ. లాస్ట్ ఎపిసోడ్లో శ్రీరాముడు తన గురువు చెప్పినందుకు తాటకని సంహరిస్తారో లేదో తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు ఎపిసోడ్లో సిద్ధాశ్రమ యజ్ఞ రక్షణ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. అది విశ్వామిత్రుడు యజ్ఞం చేసే పవిత్రమైన ఆశ్రమం. సిద్ధ అంటే సాధించబడింది. సాధువులు తపస్సులు చేసే పవిత్రమైన స్థలం. ఇది యజ్ఞాలు చేసే స్థలం మాత్రమే కాకుండా దుష్టశక్తులకు ధ్వంసం చేసే కేంద్రంలా మారింది. ఇది రాముని జీవితంలో ఒక కీలకమైన దశ. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను సిద్ధాశ్రమానికి తీసుకుని వెళ్లారు. అక్కడ ఒక పవిత్రమైన యజ్ఞాన్ని చేస్తుండగా తాటకని సంహరిస్తారు. మరి అది అయ్యాక మిగతా రాక్షసులు ఊరుకుంటారా? మిగతా రాక్షసులు కూడా యజ్ఞం జరిగే 6 రోజులు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రామలక్ష్మణులు యజ్ఞాన్ని అడ్డుకోకుండా రాత్రింపగలు కాపలా కాస్తున్నారు. అలా కాస్తుండగా యజ్ఞం చేసే చివరి రోజు సుబాహు, మారీచలు దాడి చేస్తారు. అప్పుడు రాముడు సుబాహుని బాణంతో సంహరిస్తారు. మారీచుని సముద్రం దాకా తరిమి వేస్తారు. ఇలా యజ్ఞం విజయవంతంగా పూర్తి అవటంతో విశ్వామిత్రుడు సంతోషంతో రామునికి విశేష అస్త్రశాస్త్రాలు ఇచ్చారు. ఇలా రాముడు ధర్మ పోరాటం బాల్యంలోనే ముగిసింది. ఇది ఈ రోజుటి ఎపిసోడ్. మా సిరీస్ మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఆ శ్రీరాముని దీవెనలతో మీరెప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపటి ఎపిసోడ్లో అహల్య శాప విమోచనం గురించి తెలుసుకుందాం. Until then, stay tuned. Please do like, comment, share and subscribe. Jai Shri Ram.